పెరుగు వడను ఎలా తయారు చేయాలో చూద్దాము. అలాగే కట్టా మీఠా చట్నీ, గ్రీన్ చట్నీని కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. నేను ఇక్కడ 1.5 కప్ మినపప్పు తీసుకున్నా. మినపప్పును 5 నుంచి 6 గంటల వరకైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపప్పును 2-3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. మినపప్పుకి ఏదైనా తెల్లని పౌడర్ లాగా ఉన్నా కూడా అదంతా పోయి క్లీన్ అవుతాయి. ఇప్పుడు మినపప్పును నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. కట్టా మీఠా చట్నీ కోసం చింతపండును నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక పిరికిడి చింతపండును సీడ్స్ లేనివి చూసి నానబెట్టుకుంటున్నా. చింతపండును కూడా ఒకసారి నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టిన శుభ్రం చేసుకున్న మినపప్పును మిక్సీ చేసుకుందాం. ఈ మినపప్పులో కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిక్సీ జార్కు పిండి చాలా టైట్గా ఉంటుంది కాబట్టి తిరగడము కొద్దిగా టైం కూడా పడుతుంది. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి ఇంకోసారి మిక్సీ చేసుకోవాలి. ఈ మినపప్పు మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మెత్తగా అయిందా లేదా అని. మిక్సీ చేసుకున్న మినపప్పును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్న మినపప్పును అంతా బాగా బీట్ చేసుకోవాలి. మినపప్పును విస్కర్తో కానీ ఒక స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఈ మినపప్పును ఎయిర్ బబుల్స్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. పిండి కొద్దిగా తేలిక అయ్యేంత వరకు. పిండిని ఇలా బీట్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి చాలా తేలికగా అవుతుంది. కొద్దిగా పొంగినట్టు కూడా అవుతుంది. ఈ పిండిని ఒక బౌల్ నీళ్ళల్లో కొద్దిగా వేసి చూస్తే అది నీళ్ళల్లో మునగకుండా మనకు పైన తేలుతూ కనిపిస్తుంది. మినపప్పు పిండి చూడండి ఎంత తేలికగా నీళ్ళలో పైన తేలుతుందో. ఇప్పుడు మినపప్పు బ్యాటర్ వడ కోసం కరెక్ట్గా తయారైంది. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మినపప్పు బ్యాటర్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్టా మీఠీ చట్నీ కోసం చింతపండు గుజ్జును తీద్దాం. నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా నానిపోయింది. ఇందులోంచి అంత గుజ్జునంతా వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా ఏదైనా స్ట్రైనర్తో చింతపండు గుజ్జును వడగట్టుకోవాలి. ఇలా అంతా చింతపండు గుజ్జును తయారు చేసుకున్న తర్వాత కట్టా మీఠీ చట్నీ కోసం చింతపండు గుజ్జు కోసం సరిపోయేంత బెల్లం తీసుకుంటున్నా. మీ టేస్ట్ అకార్డింగ్ చక్కెర కూడా తీసుకోవచ్చు. ముందుగా గ్యాస్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత ఈ చింతపండు పల్పును కూడా అంతా యాడ్ చేస్తున్నా. ఈ చింతపండు గుజ్జును అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 3/4 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును బెల్లంను అంతా కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి చింతపండు గుజ్జు బాగా బాయిల్ అయ్యే టైంలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు. పసుపు ఆప్షనల్ అండి, స్కిప్ కూడా చేయొచ్చు. తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా జీలకర్ర పౌడర్ను హాఫ్ స్పూన్ ఎక్కువగానే తీసుకుంటున్నా, టేస్ట్ అకార్డింగ్. ఈ కట్టామీఠీ చట్నీ కొద్దిగా థిక్గా అయిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు వడ కోసం ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ పైన ఒక బాండీని పెట్టుకొని అందులో నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత కొద్దిగా మినపప్పు బాల్స్ లాగా వేసుకోవాలి. మినపప్పు వడలు రౌండ్గా వస్తే చూడటానికి చాలా బాగుంటాయి. ఇక్కడ నాకు రౌండ్ షేప్ కొద్దిగా రావటం లేదు. ఇవి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఈ మినపప్పు వడలన్నీ నూనెలో వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని కదుపుకోవాలి. ఈ మినపడలన్నీ బాగా దోరగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇంకా కొద్దిగా వడలను ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వేసుకున్న వడలన్నిటినీ ఒకసారి వేగిన తర్వాత కదుపుకొని దోరగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. వేడి వడలను వేసుకునేటప్పుడు చల్లని నీళ్ళని తీసుకోవాలి. చల్లని నీళ్ళల్లో అన్నిటినీ బాగా డిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వడలను స్టోర్ చేసుకుంటున్నా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని డిప్ చేసుకోవాలి. ఈ వడలకు మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొరియాండర్, కొద్దిగా పుదీనా, తర్వాత 2-3 చిన్న పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న స్పూను సాల్ట్ అన్నిటినీ బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్టీ మౌత్ వాటరింగ్ పెరుగు వడ కోసం ప్రిపేర్ చేద్దాం. పెరుగు వడ కోసం ముందుగా నానబెట్టి పెట్టుకున్న వడలను నీళ్లు పిండుకొని అన్నీ ఒక్కొక్క బౌల్లో ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత వడలని సెట్ చేసుకున్న తర్వాత వడలకు పైన కొద్దిగా పెరుగు వేసుకోవాలి. వడలను నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల వడల సైజు కొద్దిగా పెరుగుతుంది. ఇలా వడలపైన కర్డ్ అంతా వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కట్టామీఠా చట్నీ కూడా 1 స్పూను వేసుకోవాలి. ఆ తర్వాత చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా కొద్దిగా వేసుకోవాలి. సమ్మర్ స్పెషల్ పెరుగు వడ తయారైంది.